హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు తెలంగాణలోని 33 జిల్లాలకు సంబంధించి డిస్ట్రిక్ట్ కోర్టులో మనకైతే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో 9 రకాల పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అందులో మనము సపరేట్గా ఒక్కొక్క పోస్టుకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. సో అందులో మనకు ప్రాసెస్ సర్వర్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. అయితే మనకు కంప్లీట్గా ప్రాసెస్ సర్వర్ నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి మనకి ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి 8 అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు 2026 నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి 8 అనమాట. మనకు ప్రాసెస్ సర్వర్ సంబంధించి తెలంగాణ జ్యుడిషియరీ మినిస్ట్రియల్ అండ్ సబార్డినేట్ సర్వీస్ సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే మనకు కంప్లీట్గా 19వ తారీఖున మనకి ఎస్టర్డే రిలీజ్ చేసింది నోటిఫికేషన్ రావడం జరిగింది. అలాగే ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకు కంప్లీట్గా 24వ తేదీ ఈ నెల జనవరి 24 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అలాగే క్లోజింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఆన్లైన్ వచ్చేసి ఫిబ్రవరి 13వ తేదీన క్లోజ్ అవుతుంది అనమాట. అలాగే ఆల్రెడీ అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ బేసిక్ చేస్తున్నటువంటి అభ్యర్థులకు ఫిబ్రవరి 18వ తేదీ నుంచి అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం కల్పించారు. లాస్ట్ డేట్ వచ్చేసి మార్చి 3వ తేదీ వరకు వారు అప్లికేషన్ పెట్టుకునేటటువంటి అవకాశం అయితే కల్పించడం జరిగింది. ఆల్రెడీ కోర్టులో కాంట్రాక్ట్ బేసిక్ అండ్ అవుట్సోర్సింగ్ పరంగా చేస్తున్నటువంటి వాళ్ళకు ఈ అవకాశం కల్పించడం జరిగింది. అయితే వీటికి సంబంధించి మనకు కంప్లీట్గా ఇక్కడ చూసుకుంటే డేట్ విల్ బి ఇంటిమేటెడ్ లేటర్ అనమాట. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ప్రాసెస్ సర్వర్ వచ్చేసి ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. డేట్ ఇంకా ఇంటిమేట్ చేయలేరు. అలాగే డేట్ ఆఫ్ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సంబంధించి మనకు డేట్ అండ్ టైం కూడా త్వరలోనే ఇంటిమేట్ చేయడం జరుగుతుంది అనమాట. వేకెన్సీ సంబంధించి మనకు ద డీటెయిల్స్ డిస్ట్రిక్ట్ అండ్ యూనిట్ సంబంధించి మనకు ఆ వేకెన్సీకి సంబంధించి నోటిఫికేషన్ అండ్ పొజిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట ప్రాసెస్ సర్వర్ సంబంధించి. అలాగే దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ ఆర్ ఇట్ ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్. 10th తర్వాత ఐటీఐ కానీ డిప్లొమా కానీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు, ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళు, పాస్ అయిన వాళ్ళు ఈ ప్రాసెస్ సర్వర్ ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. సో ఇందులో మీరు చేయవలసిన పని ఏంటి కూడా వాళ్ళు ముందే చెప్తారనమాట. తర్వాత మాకు తెలియదు, మేము చేయమంటే కుదరదు. ఇక్కడ నోటిఫికేషన్ కంప్లీట్గా రీడ్ చేయాలి. అందులో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు ఏం వర్క్ చేయాలి, సో మీకు సంబంధించి ఉద్యోగానికి సంబంధించి శాలరీ ఎంత ఉంటుంది, ఏజ్ లిమిట్ ఎంత ఉంటుంది, అలాగే వాటికి సంబంధించి అప్లికేషన్ ఫీజు కావచ్చు, అలాగే క్వశ్చన్ పేపర్ ఎన్ని మార్కులకు ఉంటుంది, కంప్లీట్ డీటెయిల్ ఉంటుంది. ఫస్ట్ మీరు అయితే రీడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ద వర్క్ ఎక్స్పీరియన్స్ దే హ్యావ్ సచ్ యాజ్ కుకింగ్, కార్పెంటర్, ప్లంబింగ్, ఎలక్ట్రిసిటీ అండ్ పెయింటింగ్ ఎక్స్ట్రా వర్క్ అయితే చేయవలసి ఉంటుందన్నమాట. అలాగే మనకు కంప్లీట్గా ఏజ్ లిమిట్ వచ్చేసి యాజ్ ఆన్ జూలై 2026 నాటికి 46 years, 18 years అబోవ్, 46 years బిలో ఉండాలన్నమాట. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వారికి అయితే 5 years ఏజ్లో రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. 46+5 అనమాట. అంటే మీకు 51 years వరకు అయితే ఏజ్లో రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్కి 10 years అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో చూశారు కదా, ఇది మనకు బంపర్ అవకాశం అని చెప్పుకోవచ్చు అనమాట. ఇలాంటి అవకాశం మీకు మళ్ళీ రాదు. ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నట్టు నోటిఫికేషన్ మనకు డిస్ట్రిక్ట్ కోర్ట్ సంబంధించి రానే వచ్చిందనమాట. ఇక మీరు చేయాల్సింది ఏమీ లేదు, జస్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో కంప్లీట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే చాలామంది ఆల్రెడీ జాబ్స్ కొట్టారు. ఇంతకుముందు 2025 సంవత్సరంలో మనకు డిస్ట్రిక్ట్ కోర్ట్ అండ్ హైకోర్టు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అందులో కూడా చాలామందికి జాబ్స్ కూడా వచ్చాయి. రిజర్వేషన్ ప్రకారం చూసుకుంటే మనకి ఇక్కడ కంప్లీట్గా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎకనామికలీ వీకర్ సెక్షన్, ఈడబ్ల్యూఎస్ పర్సన్ విత్ డిసబిలిటీ హ్యావింగ్ ద ఫిజికల్లీ డిసబిలిటీ ఆఫ్ 40% అండ్ అబో ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించి కేటగిరీ సంబంధించి రిజర్వేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే కంప్లీట్గా మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఏ విధంగా ఉంటుంది అంటే, ఏ విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుందంటే, మీకు సంబంధించినటువంటి ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బి ద స్టాండర్డ్ కాన్స్టెంట్ విత్ ద మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి ఎగ్జామ్ ఉంటుందన్నమాట. ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. అందులో మీకు కంప్లీట్గా ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది 45 ప్రశ్నలకు మాత్రమే ఉంటుంది. 5 marks ఏమో మీకు వైవా క్వశ్చన్ అడగడం జరుగుతుందన్నమాట. ఈ 45కు మీరు 35 అలాగే 38 ఆ విధంగా తెచ్చుకుంటే 30+ తెచ్చుకుంటే మీకు జాబ్ అయితే 100% వస్తుందన్నమాట. ఇక్కడ 45 questions, 45 marks అనమాట. 45 questions మీకు జనరల్ నాలెడ్జ్ నుంచే ఇవ్వడం జరుగుతుంది. ఇదొక మీకు బెస్ట్ అవకాశం అని చెప్పుకోవచ్చు అనమాట.
ఎందుకంటే మనకు ఇంతకుముందు ఈ జనరల్ నాలెడ్జ్తో పాటు జనరల్ ఇంగ్లీష్ కూడా ఇవ్వడం జరిగింది, కానీ ఇప్పుడు ఈ 45 మార్కులకు జనరల్ నాలెడ్జ్ నుంచే క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. 60 మినిట్స్ మీకు అయితే టైం ఉంటుంది, 1 అవర్ టైం ఉంటుంది. ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే మీరు రాయవలసి ఉంటుంది అనమాట. ఈ ఎగ్జామ్ వచ్చేసి ఇది ఎగ్జామ్ తెలుగు అండ్ ఇంగ్లీష్ 2 లాంగ్వేజ్లలో ఈ ఎగ్జామ్ పేపర్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే ద మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే మనకు 40% ఫర్ ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ సంబంధించి, 35% ఆఫ్ ద బీసీ క్యాండిడేట్ సంబంధించి అండ్ 30% ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ సంబంధించి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో 1:3 రేషియోలో మీకు అయితే సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఎవరైతే ప్రొవిజనల్లీ సెలెక్ట్ అవుతారో మెరిట్ మార్క్స్ వచ్చినటువంటి వాళ్ళను 1:3 రేషియోలో సెలెక్ట్ చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అయితే పిలవడం జరుగుతుంది అనమాట. ఇది మనకు కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకు ఎగ్జామినేషన్ ఫీ చూసుకుంటే ఓసీ అండ్ బీసీ అదర్ కేటగిరీకి 600 రూపీస్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వరకు కంప్లీట్గా 400 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనకు 600 రూపీస్ ఆఫ్ సో ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్ సంబంధించి. అలాగే అప్లికేషన్ ఫీ ఎగ్జామినేషన్ ఫీ వేరే ఎస్సీ అండ్ పర్సన్స్ విత్ డిసబిలిటీ పీడబ్ల్యూ వాళ్ళకి అయితే 400 రూపీస్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఓన్లీ 400 రూపీస్ అప్లికేషన్ ఫీజు ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరైతే కంప్లీట్గా ఒకసారి మెరిట్ లిస్ట్ ప్రకారం మిమ్మల్ని అయితే సెలక్షన్ ప్రాసెస్ చేయడం జరుగుతుందన్నమాట. మీరు అప్లికేషన్ చేసేటప్పుడు మీకు సంబంధించిన మెయిల్ ఐడి మాత్రమే ఇవ్వండి. మీ ఏదైతే జీమెయిల్ ఉంటుందో ఆ జీమెయిల్ మాత్రమే ఇవ్వండి. అలాగే మీకు సంబంధించిన ఫోన్ నెంబర్ మాత్రమే ఇవ్వండి. మీకు మీ ఈ నెంబర్కి ఫోన్ కాల్ చేయడం జరుగుతుంది. మీ మెయిల్కి అయితే మెయిల్ పంపించడం జరుగుతుంది. మీ మెయిల్లోనే పాస్వర్డ్ అండ్ యూజర్ ఐడి ఉంటుంది. అది 100% అనమాట. మస్ట్ అండ్ షుడ్ మీ యొక్క మెయిల్ ఐడి అండ్ యూజర్ ఐడి అయితే మీరు గుర్తుంచుకోవాలి. మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలంటే మీకు సంబంధించిన యూజర్ ఐడి పాస్వర్డ్ అప్లికేషన్ చేసేటప్పుడే మెయిల్కి ఒక మెయిల్ వస్తుందన్నమాట. అదే మీరు గుర్తుపెట్టుకోవాలి, అది ఎక్కడైనా రాసి పెట్టుకోండి. అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే మీ దగ్గర ఉండేటటువంటి మొబైల్ నెంబరే, పనిచేసేటటువంటి మొబైల్ నెంబర్ మాత్రమే ఇవ్వండి. అలాగే ఇక్కడ జిల్లాల వారీగా చూసుకుంటే మనకు కంప్లీట్గా ఒకసారి జిల్లాల వారీగా చూద్దాం ఏ జిల్లాలో ఏ వేకెన్సీస్ ఉన్నాయో. సో ఇక్కడ మీరు చూసుకోండి, మీకు ఏ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఆ జిల్లాకు సంబంధించి ఈ విధంగా అయితే కంప్లీట్గా చూసుకోండి. చూసుకున్న తర్వాత మీరు అప్లికేషన్ పెట్టండి. ఒకవేళ మీ డిస్టిక్లో లేకపోతే మీరు అదర్ డిస్టిక్లో ఓపెన్ కేటగిరీలో కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఖమ్మంలో ఓపెన్ కేటగిరీలో 5 పోస్టులు ఉన్నాయి. మీ డిస్టిక్లో లేవనుకోండి, వేరే డిస్టిక్లో ఓపెన్ కేటగిరీలో మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. ప్రాబ్లం ఏమీ లేదు. ఒకసారి చూడండి, ఒకవేళ మీ డిస్టిక్లో లేకపోతే వేరే డిస్టిక్లో కూడా పెట్టుకోవచ్చు. సో ఇంకా మీకు ఈ ప్రాసెస్ సర్వర్ సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.